ఇంట్లో ఖర్చులకు పైసలు లేవు. హాస్పిటల్కి తీసుకెళ్ళాలి మా ఆవిడకి. పెన్షన్ ఖర్చులన్నీ ఇంటి ఖర్చులకి అయిపోయినాయి. ఇప్పుడు ఎలా? అయ్యో, సరే పెద్ద కొడుకు ఫోన్ చేద్దాము. ఏమంటాడో ఏమో చూద్దాం. పెద్ద కొడుక్కి ఫోన్ చేద్దాం. హలో బాబు, హలో బాబు, వినిపిస్తుందా? హలో బాబు, హలో. సిగ్నల్ లేదా ఏంటి? మళ్ళీ చేద్దాం. హలో నాన్న, ఒక 10,000 ఉంటాయి ఇవ్వరా. అమ్మకి హాస్పిటల్కి తీసుకెళ్ళాలరా. అర్థం చేసుకోరా నాన్న, నా దగ్గర లేవురా. లేదురా నాన్న. హలో, స్విచ్ ఆఫ్ అయిపోయింది. పెద్ద కొడుకు ఫోన్ లిఫ్ట్ చేశాడు కానీ పైసలు లేవు అన్నాడు. ఏదో టూర్కి వెళ్ళాలంట, దానికోసం పైసలు ఉన్నాయంట. ఇప్పుడు దీనికైతే పైసలు లేవంటున్నాడు. మరి ఎలా? హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, ఖర్చులు ఉన్నాయి. అయ్యో, ఏంటి, ఉన్న పైసలు మొత్తం వాళ్ళ కిందే పెట్టి వాళ్ళ చదువులకే పెట్టాను. ఈరోజు నాకు పైసలు కావాలంటే ఎవరు ఇవ్వట్లేదే. అయ్యో, సరే చిన్న కొడుకు జాబ్ చేస్తున్నాడు కదా, వాడికి అడుగుతాను. హలో బిడ్డ, చిన్నోడా, అమ్మకి కొంచెం అర్జెంటుగా ఉండి హాస్పిటల్కి తీసుకొచ్చాను రా. పైసలు కావాలరా. పెద్దోడికి అడిగితే లేవన్నాడు రా. అలా అనకరా బేటా, కొంచెం అర్జెంట్ ఇవ్వరా. హాస్పిటల్ ఖర్చులు ఉన్నాయిరా. అయ్యో, నువ్వు కూడా లేవంటే ఎలా అవుతుందిరా. కొంచెం అర్థం చేసుకోండి రా. ఆ ఉన్న పైసలు మొత్తం మీ చదువుల కింద పెట్టాను కదరా. మీకు ఏ లోటు లేకుండా చూశాను కదరా. అది చూడండి రా, కొంచెం హాస్పిటల్ రా, అర్జెంట్ రా, సీరియస్ రా బేటా. హలో, కట్ చేయకురా బేటా. బేటా బేటా బేటా, కట్ చేశాడే. అయ్యో, ఏంటి నా పరిస్థితి, పైసలు లేవు. హలో ఫ్రెండ్స్, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ రోజు రేపు ఒక టీనేజ్ గాని, ఒక చిన్నపిల్లలు గాని ఎలా బిహేవ్ చేస్తున్నారంటే, అదే జాబ్ చేస్తున్న వాళ్ళు గాని, పెళ్ళైన వాళ్ళు గాని ఎలా బిహేవ్ చేస్తున్నారంటే, వాళ్ళకి ఎవరైతే కని పెంచుతారో కదా, అది తల్లిదండ్రి ఎంతో కష్టపడి వాళ్ళ చదువుల కింద అమౌంట్ పెట్టి, వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళ సర్వస్వం, వాళ్ళ ఆస్తులు అమ్ముకొని కూడా వీళ్ళు చదువుల కోసం పెట్టి, వీళ్ళు విదేశాల్లో వెళ్ళి సెటిల్ అయితే ఆ తల్లిదండ్రులను ఇక్కడ మర్చిపోతున్నారు. ఒక పైసలు అవసరం అన్నా గానీ, ఏమున్నా గానీ అసలు చచ్చారా బతికారా కూడా చూడకుండా ఇలా ఉంటున్నారనమాట. అంటే నేటి సమాజం ఇలా తయారైంది. సో నేనేం చెప్తున్నానంటే, ఏదైనా పైసలు సంపాదిస్తే ఎవరికి ఎంత పెట్టాలో అంతే పెట్టండి. పిల్లలకైనా ఎవరికైనా గాని. మీరు అవసరంలో ఉన్నప్పుడు మీకు చూడని పిల్లలు ఉన్నా ఒకటే, చచ్చిపోయినా ఒకటే. అర్థమవుతుందా? సో మీరు కష్టపడిన దాంట్లో మీరు కొంత సేవ్ చేసుకోండి, మీ వృద్ధాప్యంలో పనికొస్తుంది. కొన్ని సేవింగ్స్ ప్లాన్స్ బ్యాంకుల్లో అవైలబుల్లో ఉంటాయి. ఆ సేవింగ్స్ ప్లాన్స్ లో పెట్టుకోండి. ఈ రోజు మీరు పెట్టుకుంటే రేపు పొద్దున మీకు అది పనికొస్తుంది. సడన్ గా ఇది కావాలి అనుకుంటే ఎవరో సపోర్ట్ చేయరు ఫ్రెండ్స్. దయచేసి ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నది ఏంటంటే, మీకోసం మీరు దాచుకోండి, మీకోసం మీరు సేవ్ చేసుకోండి. మీ వృద్ధాప్యంలో మీకు పనికొస్తుంది. జై హింద్.